తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో, లైవ్లో చూద్దాం. 3 దశల్లో జరపడం జరుగుతుంది. మొదటి దశ ఎన్నికల నోటీసు 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు అనగా సోమవారం నాడు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్, అంటే ప్రతి జడ్పీటీసీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి 3 మండల ప్రజాపరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి కలిసి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ చొప్పున ఉంటారు. వీరు మొదటి దశ ఎన్నికల కోసము 22వ తారీఖు నాడు ఎన్నికల నోటీసును విడుదల చేసి ఆ రోజు నుండేను 3 రోజుల వరకు నామినేషన్లను తీసుకుంటారు. ఆ పైన స్క్రూటినీ ఉంటుంది ప్రణాళిక ప్రకారంగాను. ఆ పైన విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని తయారు చేస్తారు. తర్వాత మొదటి దశ ఎన్నిక 6వ తారీఖు, మే 6వ తారీఖు నాడు జరుగుతుంది. అదేవిధంగా రెండవ దశల్లో జరగవలసినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటీసును సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్సు 26వ తారీఖు నాడు, అంటే ఈ నెల 26వ తారీఖు అనగా శుక్రవారం నాడు విడుదల చేస్తారు. ఆ రోజు నుండే 3 రోజుల వరకు నామినేషన్లను తీసుకొని నెక్స్ట్ డే నాడు 3 రోజుల తర్వాత స్క్రూటినీ ఉంటుంది. ఆ పైన అపీల్స్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల ఎవరైనా రిజెక్ట్ అయినట్టే, ఎవరైనా నామినేషన్ రిజెక్ట్ అవుతే వారు ఎంపీటీసీ అభ్యర్థి అవుతే సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా సబ్ కలెక్టర్కు, ఒకవేళ జడ్పీటీసీ కాన్స్టిట్యున్సీలో రిజెక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే వారు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకొని తిరిగి ఆర్డర్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారు చేసి రెండవ దశ పోలింగు మే 10వ తారీఖు నాడు జరుపుతారు. అదేవిధంగా 3వ దశ పోలింగ్కి సంబంధించి 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అనగా మంగళవారం నాడు ఎన్నికల నోటీసు రిలీజ్ చేసి ఆ రోజు నుండే నామినేషన్స్ను సేకరించి కార్యక్రమం ప్రకారము 14వ తారీఖు నాడు, మే 14వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత మే 27వ తారీఖు నాడు లెక్కింపు చేసి రిజల్ట్స్ను ఆ రోజు డిక్లేర్ చేస్తారు. ఇది క్లుప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ యొక్క సారాంశం. ఈ సారాంశం కాపీలన్నీ కూడా మీకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. మా ఎన్నికల కమిషన్ పోర్టల్ మీద కూడా ఇది ఉంచబడుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ వారికి కూడా పంపిస్తాం. సార్, నిన్న సాయంత్రం వరకు కానీ ఈ రోజు మీరు షెడ్యూల్ ఇచ్చేంత వరకు కానీ ఓటర్గా నమోదు చేసుకున్నటువంటి ఓటర్కి రేపు ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం చట్టం ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చే రోజు, అంటే ఈ రోజు వరకు ఎవరెవరి పేర్లు అయితే ఎలక్టర్ రోల్ లోపల నమోదు చేయబడతాయో వారందరికీ కూడాను ఓటింగ్లో పాల్గొనడానికి లేకపోతే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడం అంటే మీకు అందరికి తెలిసిందేను. ఒక దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని మీద విచారణ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తడవుగానే ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా నా పేరు చేర్పించండి అంటే కుదరదు. చూడాలి. ఎందుకోసం అంటే ఎవరిని నమోదు చేయాలన్న దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చాలా నిబంధనలు ఉన్నాయి. ఆర్డినర్లీ రెసిడెంట్ అంటారు. నేను ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నాను, రేపు నాకు పంచాయతీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను మున్సిపల్లో తీసేసి నా పేరు పంచాయతీలో ఎక్కించండి అంటే కుదరదు. ఒకవేళ ఏదైనా తప్పిపోయి ప్రమాదవశాత్తు మన పేరు లేకుండా ఉంది అన్నప్పుడు తప్పకుండా మీరు చేసుకొనవచ్చు, అప్లికేషన్ తీయనవచ్చు. మరి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేసి ఈ క్యాండిడేట్ ఉన్నారు, ఇక్కడనే నివాసం ఉన్నారు అన్నప్పుడు తప్పకుండా వారి పేరును ఎక్కిస్తారు అందులోపల. అదే చెప్తా. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ద కాపీస్ ఫస్ట్. రెడీ పెట్టండి. టోటల్ జడ్పీటీసీస్ ఇన్ ద స్టేట్ 539. కానీ ఒక జడ్పీటీసీకి ఎన్నిక జరపట్లేదు. ఎందుకోసమంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ ఒక్క
మంగపేట జడ్పీటీసీ తప్పితే మిగతా 538 జడ్పీటీసీలకు ఈ 3 ఫేజ్ల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఈ 538 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయంటే మొదటి ఫేజ్లో 197 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ ఫేజ్లో 180 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. మూడవ ఫేజ్లో 161 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తము 5857 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వివిధ కారణాల వల్ల 40 కాన్స్టిట్యున్సీలకు 40 ఎంపీటీసీలకు ఎన్నిక ఇప్పుడు నిర్వహించడం లేదు. మిగిలిన వాటి ఈ విధంగా ఉన్నాయి. వాటి డిస్ట్రిబ్యూషన్ 5817 కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరుగుతాయి 3 దశల్లో. మొదటి దశలో 2166 మండల ప్రజాపరిషత్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో 1913 నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి. మూడవ దశలో 1738 నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీపీ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లకు ఎన్నిక ఉంటుంది. దాని ప్రణాళిక మళ్ళీ తర్వాత ప్రకటిస్తారు. పోలింగు కేవలము బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పేపర్ బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేయబడతాయి. సో ఆ విధంగా ఎన్నికలు జరుగుతాయి. 1 at a time ప్లీజ్. సుమారుగా 1 లక్ష మొత్తం గ్రాస్ గురించి స్థూలంగా చెప్తున్నాను. ఎందుకోసమంటే ఎన్నికలు 3 దశలో చేపడుతున్నాం కాబట్టి మొత్తము 1,47,000 మంది మ్యాన్ డేస్ అంటే హ్యూమన్ డేస్ అవసరమవుతాయి. కానీ 1,47,000 మందిని మనం వినియోగించడం లేదు, తక్కువనే ఉంటారు. ఎందుకోసమంటే 3 ఫేజుల్లో చేస్తున్నారు కాబట్టి యావరేజ్గా ఒక 50,000 పీపుల్ ఉంటారు ఒక్కొక్క దశలో. అదేవిధంగా పోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది సుమారుగా 26,000 మంది అవైలబుల్గా ఉన్నారు. మనకి 32,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో 32,000 3 దశల్లో అంటే సుమారుగా ఒక 10 నుంచి 11,000 పోలింగ్ స్టేషన్లు ప్రతి దశలో ఉంటాయి. మరి వాటికన్నిటికీ సరిపోయినటువంటి సుమారుగా ఒక 26,000 మంది పోలీస్ సిబ్బంది మనకు అవైలబుల్గా ఉన్నారు. వారిని ఈ పోలింగ్ స్టేషన్లన్నింటిలో కూడా నియమించడం జరుగుతుంది. పాసిబుల్. తర్వాత ఏమిటంటే మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ సమ్ టైమ్ దే విల్ హ్యావ్ టు రిజైన్ ఫర్ ద పొజిషన్స్. పోటీ చేసిన వాళ్ళ ఎన్నికైన వాళ్ళ 1 minute, I'll come to you. ఎస్, ఎంపీటీసీకి జడ్పీటీసీ పోటీ చేయవచ్చు ఏకకాలం లోపల. కానీ ఎన్నిక అయిన తర్వాత ఏదో ఒకదాన్ని తను రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఒక్క కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువగా ఎంపీటీసీకి చేయడానికి వీలుండదు. అదేవిధంగా ఒక కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువగా జడ్పీటీసీకి అభ్యర్థిత్వం చేయడానికి వీలుండదు. ఒకవేళ ఎవరైనా చేస్తే విత్డ్రాయల్ టైం వరకు ఒక్కటి తప్ప మిగతా వాటన్నింటిలో కూడా విత్డ్రా చేసుకోవాలి. చేసుకొని పక్షంలో అన్నిటినీ కూడాను క్యాన్సల్డ్గా చేసి భావించబడుతుంది. 1 minute. మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కొత్తది పాత అన్ని కలిపి చేసింది. సో కోడ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. కౌంటింగ్ వరకు అమల్లో ఉంటుంది. సర్క్యులేట్ చేశారా ఇవన్నీ కాపీలు? ప్లీజ్ ఎవ్రీబడి గాట్ దీస్ కాపీస్? చేస్తున్నారు. వెయిట్. 1 minute. I think here one question. వ్యయ పరిమితి ఏమిటి అని అడుగుతున్నారు. వ్యయ పరిమితులు నిర్ణయించడం జరిగింది. జడ్పీటీసీ వచ్చేవరకు 4 లక్షల వ్యయ పరిమితి నియమించడం జరిగింది. అదేవిధంగా జడ్పీటీసీకి సంబంధించి 4 లక్షల రూపాయలు గరిష్ట వ్యయ పరిమితి. ఎంపీటీసీకి సంబంధించి 1,50,000 రూపాయలు. ఎస్, ఆన్లైన్ నామినేషన్ అనేది ఒక సదుపాయం. ఎందుకోసం అంటే
ఎలాగైనా తను స్టాచ్యూటరీగా అంటే చట్టం ప్రకారము రిటర్నింగ్ ఆఫీసర్ ముందు అభ్యర్థి కానీ వారి ప్రతిపాదకుడు కానీ వెళ్ళి సైన్ చేసిన కాపీలు ఇవ్వాల్సిందే. కానీ మనం ఒక సదుపాయం ఏం చేస్తామంటే ఈ ఆన్లైన్ పద్ధతి కూడా అమల్లో ఉంది. ఎవరైనా ఆన్లైన్ లోపల ఫిల్అప్ చేయవచ్చు, చేసేసి దాన్ని అప్లోడ్ కూడా చేయవచ్చు. కానీ దాన్ని ప్రింటౌట్ తీసుకొని సైన్ చేసి అభ్యర్థి అదేవిధంగా ప్రతిపాదకులు ఆ కాపీని సైన్ చేసిన కాపీని తప్పకుండాను వ్యక్తిగతంగా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం అంటే ప్రింటౌట్ వచ్చేస్తుంది, తనకి డేటా కూడా ఈజీగా ఫీడ్ అయిపోతుంది సిస్టంలో. ఇది విల్ కమ్ కాల్ సెంటర్ ఉంటుందండి. We will set up call center here and there will be call centers in the districts also. Here one question is ballot paper color ఏమిటి అని ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంతకుముందు నుంచి ఉన్నప్పుడుగానే సుమారుగా మనకి ఇప్పుడు 1983-84 నుంచి ఈ పంచాయతీ ఎన్నికలు మనం నిర్వహిస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతిని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. 2 రకాలైన బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఎంపీటీసీకి ఒక బ్యాలెట్ పేపరు, జెడ్పీటీసీకి ఇంకొక బ్యాలెట్ పేపరు. ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో పింక్ కలర్లో ఉంటుంది, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. అదే పాత పద్ధతిలో ఇప్పుడు కూడా ఉంటాయి. గత ఎన్నికల్లో లెక్కలు చూపించిన వాళ్ళపై 16,000 మందిపై అనర్హత వేట వేశారు. అయితే వాళ్ళు పంచాయతీ ఎన్నికలప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మొన్న వేశారు. ఇప్పుడు కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కొందరు వెళ్ళిన మాట వాస్తవేమను, కొన్ని కారణాల వల్ల హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి. వాళ్ళు 12,700 సుమారుగా 12,500 మందికి మీద అనర్హత వేటు వేయడం జరిగింది. అందులో కొందరు హైకోర్టుకు వెళ్ళారు. ఆ కొందరిలో కొన్నిటికి హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. కొందరికి తాత్కాలిక ఉత్తర్వులు, కొందరికి పర్మనెంట్ ఉత్తర్వులు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఫాలో చేస్తాం. మనము ఏవైతే 12,500 మందిని మనము డిస్క్వాలిఫై చేసినామో అందులో ఏవైనా హైకోర్టు ఆర్డర్లు అందులో రద్దుపరిచినవి ఉంటే హైకోర్టు ఆర్డర్లు ప్రివేల్ అవుతాయి. జిహెచ్ఎంసి నో, ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కేవలము రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. అర్బన్ ఏరియా లోపల పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉండదు కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉండదు. కరెక్ట్, పెద్దగా డిఫరెన్స్ పడదు. ఎందుకోసం అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. సేమ్ మా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉన్నది. కాబట్టి పెద్దగా తేడాలు ఉండవు. కానీ అర్బన్ ఏరియా లోపల గవర్నమెంట్ ఈసీఐ వాళ్ళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందన్నమాట. మాది ప్రత్యేకంగా లేదు. 1 मिनट हियर, हिंदी में क्या बोलना चाहता है, पूरा रिपीट करना पड़ेगा. Let him, he has done first, so let me respond to him. हाँ ठीक है. आज 20 अप्रैल को हम इस राज्य में जो भी जेडपीटीसी कॉन्स्टिट्यूंसीज है और एमपीटीसी कॉन्स्टिट्यूंसी है उसके चुनाव के लिए नोटिफिकेशन हम अभी रिलीज़ किए हैं. इसके हिसाब से